హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ రోటి పచ్చడి అండి. రోట్లో రుబ్బుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా రోలు ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందామండి. మనకి వేరుశనగ గుళ్ళు అనేవి బాగా ఫ్రై అయితే బాగుంటుందండి పచ్చడి కూడా. ఈ పల్లీలని బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఒక స్పూను పచ్చిశనగపప్పును యాడ్ చేద్దామండి. అలాగే ఒక స్పూను మినపప్పును కూడా యాడ్ చేద్దాము. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందామండి. మినపప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగలు అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం దోరగా, మరీ మాడిపోనివ్వకూడదండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేశానండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేశాను. అలాగే ఒక 5 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేశానండి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి బాగా కలుపుకుందాము. ఇవన్నీ కూడా మంచిగా దోరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు రుచికి తగినంత కళ్ళుప్పును కూడా యాడ్ చేస్తానండి. యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. అంతేనండి, బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఒక గిన్నెలోనికి మనం తీసుకుందామండి. ఈ పోపు అంతటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మరలా అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసి కొంచెం మగ్గించుకుందామండి. ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల మనకి రోట్లో రుబ్బుకునేటప్పుడు తొందరగా నలుగుతాయండి. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతాయి ముక్కలు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా తీసుకున్నానండి. ఎందుకంటే నేను తీసుకున్న మామిడికి అస్సలు పులుపు లేదండి. పులుపు ఉందేమో అని చెప్పేసి నేను ఎలాగ కట్ చేస్తాను కదా అని ఇంకేసేస్తున్నాను. అందువల్ల నేను కొద్దిగా చింతపండుని తీసుకున్నానండి. మీకు మామిడికాయ పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదండి. ఇప్పుడు మనం రోట్లో రుబ్బుకోవాలి కాబట్టి ముందుగా రోల్ని నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా చక్కగా టిఫిన్స్లోకి చట్నీస్ కానీ, పచ్చళ్ళు కానీ మనం చేసుకోవచ్చండి. ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న మనం ఈ ఫ్రై చేసుకున్న పోపులంతటినీ కూడా మనం రోట్లో వేసి రుబ్బుకుందామండి మెత్తగా. ఈ రోట్లో రుబ్బడం వల్ల మనకి అక్కడక్కడ పలుకులుగా తగులుతూ చాలా చక్కగా ఉంటాయండి. మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోదు కదా. మనం మిక్సీలో రుబ్బుకున్న పచ్చడికి అండ్ రోట్లో రుబ్బుకున్న పచ్చడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనకి చక్కగా రుబ్బుకోవడానికి రోలు ఉన్నప్పుడు చక్కగా చేసుకోవటమేనండి. మనకి చేతులకు కూడా ఎక్సర్సైజ్ అనేది అవుతుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను కదండి. ఇప్పుడు కొబ్బరికాయని నేను ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కోరుకున్నానండి. ఈ విధంగా కొబ్బరి కూరని వేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా మెత్తగా రుబ్బుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, దీనికి పైన కర్ర అనేది లేదు కదండి. అందువల్ల నేను రుబ్బడానికి కొంచెం చేతులు అటు ఇటు మార్చుకుంటూ రుబ్బుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా చూస్తుంటేనే ఈ రోటి పచ్చడి తినాలనిపిస్తుంది కదండి. మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంది. ఇప్పుడు కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేశానండి. ఈ కొబ్బరికాయ రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కగా ఈ రోటి పచ్చడి వేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటామండి రైస్. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఈ విధంగా నేను 2 చేతులతో కలిపేసి రుబ్బుకుంటున్నానండి. చేతులు అటు ఇటు మార్చుకుంటూ చక్కగా మెత్తగా రుబ్బుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. మనం కారము, సాల్టు సరిపోకపోతే టేస్ట్ చూసి ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చండి.
ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసి మెత్తగా రుబ్బుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మెత్తగా అయింది కదండి. ఇంకా మనం ఫైనల్గా ఒక గిన్నెలోనికి తీసుకుందామండి పచ్చడినంతటిని. అంతేనండి, కొబ్బరికాయ పచ్చడి రెడీ అయినట్టే. మనం ఫైనల్గా మనకి కావాలి అనుకుంటే ఈ విధంగానే తినేయచ్చండి. లేదు మనకి పోపు కావాలి అనుకుంటే పోపు కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు మీకు చూపించడానికి నేను పోపు పెడుతున్నానండి. మేమైతే ఆ విధంగానే తినేస్తాము. ఇప్పుడు స్టవ్ పై ఒక ముగ్గుని పెట్టుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేశాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా మినపప్పుని యాడ్ చేశాను. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేశానండి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పోపు అంతా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం గిన్నెలోనికి తీసుకున్న పచ్చడిలోకి పోపు అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.